సో మీరు కామన్‌గా మోస్ట్ కామన్‌గా చూసే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి? వుమెన్ అండ్ మెన్‌లో. Common ante, see, there are many Yeah. which are common, but nowadays we talk a lot about PCOS. PCOS ante polycystic ovarian syndrome. It's a very hormonal issue. It's a disorder, hormonal disorder. ఇందులో ఏంటంటే అండం సరిగా విడుదల అవ్వకపోవడము అండ్ సూచనలు ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవడము. ఓకే. అది కాకుండా ఫిజికల్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. అంటే టూ మచ్ హెయిర్ ఆన్ ద బాడీ, యాక్ని ఆన్ ద ఫేస్, హెయిర్ ఫాల్ ఉండడము, డార్క్నింగ్ ఆఫ్ ద నెక్ వెనకాల సైడ్, అవన్నీ ఉంటాయి అనమాట పీసీఓఎస్ వాళ్ళకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. సో ఇవన్నీ అట్లీస్ట్ యూ కెన్ డూ సమ్ మేకప్ అండ్ ఆల్ దాట్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మోస్ట్లీ వెన్ యూ కమ్ టు రీప్రొడక్టివ్ ఏజ్, పిల్లలు కావాల్సినప్పుడు ప్లానింగ్ కి కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ అవుతుంది కానీ విడుదల అవ్వదు, అంటే ఓవ్యులేట్ అవ్వదు. సో దే డోంట్ నో వెన్ టు ప్లాన్, వెన్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్. సో PCOS ఒక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ ఇస్ హార్మోనల్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ బాగుండకపోవడము, ప్రోలాక్టిన్ బాగుండకపోవడము, స్ట్రెస్ డిసార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అవుతుంది. ఇవి కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్లనో లేదా ట్యూబర్క్లోసిస్ ఉండడం వల్లనో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, ఎండోమెట్రియోసిస్ కూడా ఉండడము, నాట్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ బట్ ఎండోమెట్రియోసిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ.